ఎందుకంటే ఒక హైకోర్టు సీజేగా చేశారు కాబట్టి తప్పకుండా వారు ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మాన్యమైన విషయాన్ని 11వ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయటకు చెప్పుకున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ను విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళమైతే మొదటి రోజే చెప్పేవాళ్ళం. లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులకు కూడా వెళ్ళి ఆపినారు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినాయి. కమిషన్లు రద్దయినాయి. అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. లేదా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కానీ మేమేం చేయలేదు అటువంటివి. మాకు వారిపైన విశ్వాసం ఉండే. వారు న్యాయబద్ధంగా ఉంటారు, అన్బయాస్డ్గా ఉంటారు, పక్షపాత ధోరణి ఉండదు, నిష్పక్షపాతంగా ఉంటారు అని భావించినాం. మా వైపు ఉండమని మేము అడగలే. నిజం వైపు ఉంటారు అని అనుకున్నాం. మేము వాస్తవం వైపు ఉంటారని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోలే. ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో, అపాయింట్ చేయబడ్డదో, ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటియో మాకు పంపించారు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలని నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైంది కాదు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ అందులో న్యాయపరమైన విషయాలు కూడా ఉటంకిస్తూ వాస్తవానికి ఈఆర్సీలు అనేవి స్వతంత్ర కమిషన్లు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నాయి. ఒక కోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వాలకి విచారణ చేసే హక్కు ఉండదు ఎప్పుడు కూడా. ఈవెన్ ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చినా సరే, ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పునైనా ఆ పార్టీస్కి అభ్యంతరం ఉంటే పైకోర్టుకు వెళ్ళాలి. ఇది ఎక్కడైనా ఉన్నది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. కోర్టుల యొక్క తీర్పుల పైన ఎగ్జిక్యూటివ్ బాడీస్కి ఎప్పుడు కూడా అధికారం ఉండదు విచారణ చేయడానికి. ఇది ఇంత చిన్న విషయం, సహజ న్యాయ సూత్రం ఇది. ఇది వాస్తవానికి హైకోర్టు జడ్జిగా సీజేగా వీరికి, రిటైర్డ్ సీజేగా వీరికి తెలిసి ఉండాలి. న్యాయంగా అప్పుడే వీరు ప్రభుత్వానికి చెప్పి ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలిసి ఉండకపోవచ్చు, చెప్పి ఉండాలి. అవి మీరు పెట్టిన దాంట్లో ఈఆర్సీల పాత్ర ఉంది, ఈఆర్సీలు తీర్పిచ్చినాయి, ఈ పలానా విషయాల్లో మనం విచారణ చేయడానికి లేదు మనకు హక్కు, ఇవి తీసేయండి అని అడిగి ఉండాలి. మీరు ఈఆర్సీ దేంట్లోనైతే తీర్పు ఇచ్చిందో దానిపైన నేను మళ్ళీ విచారణ చేయకూడదనే విషయాన్ని వారు చెప్పి ఉండాలి న్యాయంగా. ఇది మా దృష్టికి ఆనాడే వచ్చింది, మేము చర్చ చేసుకున్నాం. అరే ఎట్లా ఒప్పుకున్నారు వీరు, ఇది కరెక్ట్ కాదు కదా, మరి చెప్పాల్సి ఉండే ప్రభుత్వానికి అనే మాట కూడా మేము అంతర్గతంగా మాట్లాడుకున్నాం. అయినప్పటికీ కూడా మేమేం మాట్లాడలేదు, దానిపైన మేమేం మాట్లాడలేదు ఎప్పుడు కూడా. మేము దాన్ని స్వాగతించినాం. వారి విజ్ఞతకు వదిలేసినాం, వారే ఆలోచించుకోవాలి, వారు చెప్పాల్సి ఉండే అని అనుకున్నాం. కానీ 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి
ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాయకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి వీరు. కానీ అదంతా వదిలేసి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది. కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు, మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఆనాడు వారి దృష్టికి రాలేకపోయిందా లేదా ఏ కారణం చేతనైనా కావచ్చు వారు ఒప్పుకున్నారు, కానీ ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది వారికి. జరిగి ఉండొచ్చు, ఆ రోజు వారి చూపు నుంచి అది దూరమై ఉండొచ్చు, ఒకవేళ అటువంటి ఆలోచన వారికి రాకుండవచ్చు, లేదా చూడకుండా ఉండవచ్చు, అది నేను ఇది చేయకూడదనే విషయం తెలియకుండవచ్చు. నిజంగానే వారు కనుక సిన్సియర్గా హానెస్ట్గా ఉంటే వారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం తప్పకుండా కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి గారు తప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసిన పద్ధతుల్లో. ఇకపోతే విషయాలకు వస్తే, టర్మ్స్లోకి వస్తే, ప్రభుత్వం వారికి ఇచ్చింది 4 విషయాలని. ఒకటి PGCIL, అంటే నార్త్ నుంచి సౌత్కి విద్యుత్తును తీసుకొచ్చే లైన్. ఆ లైన్లో మేము దాన్ని కొనుగోలు చేసినాం, ట్రాన్స్మిషన్ హక్కుల్ని. దానివల్ల ఏదో ముందే పే చేయడం వల్ల వాళ్ళకి మనకేదో నష్టం కలిగింది, అది ఏం అవసరం వచ్చిందనే ఒక విషయం. రెండవది ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం వల్ల అక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం వాటిల్లింది, దాని మీద విచారణ చేయాలి. ఏదో నిబంధనలు ఉల్లంఘించి జరిగినట్టుగా ఇవి 2. మూడవది భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఏదో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉండే సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినరు, దానివల్ల కూడా ఏదో నష్టం జరిగింది. పైగా అది నామినేషన్ పద్ధతుల్లో BHELకి ఇచ్చిండ్రు, ఇది కూడా నిబంధనలకు విరుద్ధమైన విషయం. దానివల్ల ఏదో పొల్యూషన్కి నష్టం జరుగుతుంది, మొత్తం ఈ దేశమంతా చీకటైపోతుంది, దీనిపైన విచారణ చేయండి. నాలుగవది నల్గొండ జిల్లా దామర్చర్లలో పెట్టిన యాదాద్రి UMPP అల్ట్రా మెగా పవర్ ప్లాంట్, భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించదలబెట్టిన 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అది అక్కడెక్కడో తీసుకుపోయి పెట్టినరు. దానివల్ల బొగ్గు తీసుకుపోవడానికి దూరం అవుతుంది, దానివల్ల అదనపు భారం పడుతుంది, దీనివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది, జెన్కోకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి వారికి ఇచ్చిండ్రు. ఈ 4 విషయాలకు సంబంధించి అసలు ఈ విచారణ కమిషనే ఒక అసంబద్ధమైంది. ఎందుకంటే దీంట్లో 4కి 4 కూడా మేము ఇచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలకి. PGCIL లైన్ బుక్ చేసుకోవడానికి, ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకోవడానికి రెండిటికి లింక్ ఉంది, అవినాభావ సంబంధం ఉంది. అప్పటి వరకు భారతదేశంలో దక్షిణాదికి ఉత్తరాదికి విద్యుత్ సరఫరాకి అవకాశం లేదు, లైన్స్ లేవు. ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా అది మనం తెచ్చుకోవడానికి అవకాశం లేదు. లేక దక్షిణాదిలో ఉన్న 4 రాష్ట్రాలు తర్వాత విడిపోయిన తర్వాత మనం 5 రాష్ట్రాలకు కూడా
తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి మన పరిస్థితి ఏందో మనందరూ కూడా తెలుసు. మీ అందరూ కూడా దాంట్లో అనుభవం ఉన్నవాళ్ళు, బాధితులు, విద్యుత్ బాధితులు మనమందరం, తెలంగాణ ప్రజలందరం కూడా. రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఏందో, ఎట్లా రాలిపోయినరో పిట్టల్లాగా, ఎట్లా చచ్చిపోయినరో విద్యుత్ వల్ల. పరిశ్రమలు మొత్తం బయటికి తరలిపోయి పారిశ్రామికవేత్తలు ఎట్లా ధర్నాలు చేయాల్సిన దుస్థితి, దానివల్ల నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో. ఒకవైపు వ్యవసాయ రంగంలో నిరుద్యోగం, మరొక వైపు పారిశ్రామిక రంగంలో నిరుద్యోగం ఎట్లా పెరిగిపోయిందో మనకు తెలుసు. మంచినీళ్ళకు కూడా ఇబ్బందులు పడ్డాం. చచ్చిపోతే శవాల్ని పారేసి స్నానాలు చేయడానికి ఇబ్బంది పడ్డాం. వాస్తవానికి పట్టణాలు నగరాలలో ఆనాటి జనరేటర్లు సృష్టించిన పొగకు మించి భద్రాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే కరెంటు వల్ల వచ్చే పొగ వల్ల నష్టం లేదు. గన్ని లక్షల జనరేటర్లు ఉత్పత్తి చేసిన పొగతోని ఉక్కిరిబిక్కిరైనాం. ఒక షాపులకు పోతే షాపింగ్ చేయడానికి ఒకవైపు దాని చప్పుడుతోని పొల్యూషను, జనరేటర్ చప్పుడుతోని పొల్యూషన్, ఇంకొక వైపు దాని వాసనతోని, దాని నుంచి వచ్చిన ఎమిషన్స్తోని కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డాం. ఇదేది సోయి లేకుండా అటువంటి పరిస్థితులలో మొదటిసారిగా లైన్ వస్తుంది ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి, డిచ్పల్లి వారద. దాన్ని ఎవరు వీలైతే వాళ్ళు ముందు దాన్ని బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ లైన్ బుక్ చేసుకోవాలంటే తప్పకుండా ఆ ఉత్తరాదిలో ఉన్న పవర్ ప్లాంట్ నుంచి ఏదో ఒక ప్లాంట్ నుంచి మనకు ఒప్పందం ఉండాలి. ఉంటేనే ఆ లైన్లో మనకు హక్కులు ఇస్తారు కొనుక్కోవడానికి. ఇది ప్రాథమికమైన సూత్రం. పీజీసీఎల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మేము ఇంకెక్కడో ప్రైవేట్ వాళ్ళ కాడ తీసుకోవచ్చు, కానీ ఎక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా అది ఎక్కడైనా పొరపాటు అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచే తీసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయినా ధర నిర్ణయించేది ఈఆర్సీలు, మనకి అభ్యంతరం లేదు. పాలసీగా మనం కనుక చెప్పేస్తే ఆ డిస్ట్రిబ్యూటరీ సంస్థలు అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళు మాట్లాడుకొని మిగతా విషయాలు వాళ్ళు పూర్తి చేసుకుంటారు. పాలసీగా మనం నిర్ణయించడం మన బాధ్యత అని చెప్పి ఆనాటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారికి కేసీఆర్ గారు మాట్లాడి, ఇట్లా పరిస్థితి ఉంది సార్, ఇట్లా మాకు ఇబ్బంది ఉంది, చీకట్లో ఉన్నాం మేము, మా రైతులు చచ్చిపోతున్నారు, పరిశ్రమలు దెబ్బతింటున్నాయి, మాకు అవసరం ఉంది విద్యుత్తు, మీ దగ్గర మిగులు విద్యుత్ ఉంది కదా మాకు ఇవ్వండి అంటే తప్పకుండా రండి అని చెప్పి వారు ఆహ్వానించారు. కేసీఆర్ గారు వెళ్ళిండ్రు. ఆ రోజు రమణ్ సింగ్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. కేసీఆర్ గారితో పాటు మేము దత్తాత్రేయ గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్పి కూడా వారు చెప్పింది. ఆ రోజు మేము తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి నుంచి 1000 మెగావాట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నాం అనే మాట కూడా ఎంత బహిరంగ విషయం. ఇక్కడ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దీంట్లో ఏమైనా ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం ఉంటుందా? పైగా ముఖ్యమంత్రి ఏ పార్టీ? బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి. మరి ఈ కమిషన్ బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి కూడా విచారణ చేస్తుందా? మరి రమణ్ సింగ్ గారు కేసీఆర్ గారికి లంచం ఇచ్చినట్ట, కేసీఆర్ గారు రమణ్ సింగ్ గారికి లంచం ఇచ్చినట్ట? ఎక్కడ నష్టపోయినరు? ఏ రాష్ట్ర ప్రజలు నష్టపోయినరు? ఏంటి అసలు వీళ్ళ అభ్యంతరం ఇక్కడ? ఇంక ఇంట్లో ఏం అనుమానాలు ఉన్నాయి? ఉంటే రమణ్ సింగ్ గారు కూడా బయట పెట్టవచ్చు. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి ఈ విషయం. నోరు నెత్తం పెట్టుకొని తనకి ఇష్టమైన మీడియాలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ మీద ఈర్ష్యతోని శత్రుత్వంతో ఉన్న కొన్ని మీడియాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు కాకిగోల చేసి కేసీఆర్ గారిని బదనాం చేద్దాం. తెలంగాణలో భారతదేశంలో ఎవరు సాధించిన అద్భుతమైన విజయాన్ని సాధించింది కాబట్టి కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో. ఎందుకంటే ఇవాళటి కూడా కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 24 గంటలు రైతాంగానికి విద్యుత్తునిస్తున్న రాష్ట్రం లేదు. ఆ విజయాన్ని 6 ఏళ్లకేనే సాధించిన అద్భుతమైన పరిపాలకుడు విజనరీగా కేసీఆర్ గారు మాత్రమే నిలబడ్డారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారికి వచ్చిన కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికి
ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి వాళ్ళు చేసిన ఆరోపణలని నిజమని చెప్పించడం కొరకు కుట్రపూరితంగా చేసిన ప్రయత్నం ఈ కమిషన్ అనే విషయం స్పష్టంగా కనబడుతుంది. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, విఘ్నులైన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. రమణ సింగ్ గారికి కేసీఆర్ గారి మధ్యన ఒప్పందం జరిగితే దాంట్లో ఏమైనా తప్పుకు ఆస్కారం ఉంటుందా, అవినీతికి ఆస్కారం ఉంటుందా? దయచేసి ఆలోచించండి అందరు కూడా. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ PGCIL, అందులో ఏమైనా పొరపాటు జరిగితే వాళ్ళు చెప్పాలి కేంద్రం.